డైలీ డోస్ మామా. సో పచ్చీస్ అనే సినిమాతో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూస్, మంచి ఆదరణ పొందుతోంది. సో పచ్చీస్ లీడ్ పెయిర్ శ్వేతా వర్మ అండ్ రామ్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. How are you? Good. సో ఇలాంటి క్రిటికల్ టైంలో మూవీ మాత్రం మంచి హిట్ వచ్చేసి, అంటే ఆ సాడ్ మూమెంట్ లో కూడా హ్యాపీనెస్ అంటారు చూసారా, సో అలాగా హ్యాపీనెస్ ఇచ్చేసింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? మోర్ హ్యాపీ. సో ఆ హ్యాపీయెస్ట్ కి కూడా ఇంకో పదం ఉంటే ఇంకో పదం కూడా చెప్పేయచ్చు. సో వండర్ఫుల్. సో కమింగ్ టు రామ్స్, మీరు ఇండస్ట్రీలో ఒక 15 years నుంచి, లైక్ బిఫోర్ ఇంటర్వ్యూస్ చూసినట్లయితే ఒక 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ యాక్టింగ్ మాత్రం ఫస్ట్ ఈ సినిమాతోనే. అంటే ఒక యాక్టర్గా వచ్చే రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే యు ఆర్ ఇంటూ ఫ్యాషన్ కాబట్టి ఫ్యాషన్గా ఉండే ఆ అప్రోచ్ వేరే విధంగా ఉంటుంది. సో రెండు డిఫరెంట్ థింగ్స్. ఆ రెండు డిఫరెన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బేసిక్గా మనకి అంటే దీస్ ఆర్ ప్రొఫెషన్స్ లైక్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది జనాలకి. అండ్ డెఫినెట్గా ఫ్యాషన్ అనేది తక్కువ వెన్ కంపేర్ టు యాక్టర్ అంటే ఓకే ద కైండ్ ఆఫ్ వైబ్ కానీ రెస్పెక్ట్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో బట్ దాంట్లో అంటే ఎనీథింగ్ బోత్ ఆర్ క్రియేటివ్ ఫీల్డ్స్. అంటే దీని రెండింటికి ఇంటర్లింక్ ఏంటి అంటే క్రియేటివ్. సో ఆ క్రియేటివ్ హ్యాపీనెస్ అనేది ఇట్స్ సేమ్ ఫర్ బోత్. ఓకే, సూపర్. సో శ్వేత, ఈ మూవీ ఫస్ట్ మీరు స్టోరీ విన్నప్పుడు, డైరెక్టర్ మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్, ఓకే ఐ డూ దిస్ అని ఎందుకు అనాలనిపించింది? నాకు ఐ లైక్ మై క్యారెక్టరైజేషన్ అనమాట. సో అవంతికట్ట అనే క్యారెక్టరైజేషన్ని చాలా సిచ్యువేషన్స్లో ఏంటి అంటే, యూజువలీ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అంటే మేబీ ఒక 10 to 20% అమ్మాయిల క్యారెక్టరైజేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. లైక్ యూజువలీ దే జస్ట్ కమ్ అంటే సాంగ్ ఆర్ whatever like that. ఆ ఎలిమెంట్స్ ఏవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ the way this character travels and this character reacts in situations అనేవి it's very powerful. So I really liked it anamata. And అంటే women ని చాలా strong గా represent చేశారు. And I think we need that kind of cinema. That we need to tell the people that women ante it's not just that you sit at home if something wrong happens. Women can equally react and respond in a situation. So I like the graph of the character. And definitely as an actor manaki danikante inkem kavali. And of course the way story is, I felt like I should be a part of this film. Okay, సూపర్. సో రామ్స్, ఈ ఏదైనా సినిమా కావచ్చు, ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ని, తర్వాత డిఓపి. సో వీళ్ళిద్దరూ అనేది అంటే ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఉంటేనే వాళ్ళిద్దరు బాగుంటారు కాబట్టి, సో వాళ్ళిద్దరూ అనేది చాలా మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో వీళ్ళిద్దరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇన్ ద ఫిల్మ్ ఆర్ జనరల్? లైక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ జనరల్ టు. ఫిల్మ్, నా ఫస్ట్ ఫిల్మ్ జగడం. ఓకే, సుకుమార్ సార్ ఈజ్ ద మై గురు అని ఐ ఆల్వేస్ బిలీవ్. And every film director is like my guru. ఎందుకంటే వాళ్ళకి there are too many crafts, too much work pressure, too much responsibilities. సో మనం ఒక క్రాఫ్ట్ని హ్యాండిల్ చేస్తాం. ఆ హ్యాండిల్ చేసినప్పుడు సో నా ఐడియా ఆఫ్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను చేసే సినిమాకి ఆ పర్టికులర్ డైరెక్టర్కి స్ట్రెస్ ఉండద్దు. ఆటోమేటిక్గా స్ట్రెస్ డైరెక్టర్కి లేదంటే ఆటోమేటిక్గా మా సినిమాటోగ్రఫర్ కూడా ఉండదు. ఎందుకంటే బికాస్ ఇఫ్ హీ హ్యావ్ క్లారిటీ, హీ విల్ ఆల్సో హ్యావ్ క్లారిటీ. సో దట్స్ వేర్ ఆ కూల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పచ్చీస్, సో ఐఎమ్ సో ఫార్చునేట్ టు ఫైండ్ దీస్ పీపుల్ ఇన్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే, అంటే డైరెక్టరు, సినిమాటోగ్రఫరు అండ్ ప్రొడక్షన్ డిజైనరు, మేకప్ ఆర్టిస్టు, కాస్ట్యూమ్ డిజైనర్, లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యూ నేమ్ ఇట్. సో
దే ఆర్ ఆల్ లైక్ వెరీ ఎంతూజియాస్టిక్. అంటే అరే లైక్ అంటే దే ఆర్ వెరీ ఫ్రెష్. అంటే ఇప్పటి వరకు ఫిల్మ్ చేయలేదు, ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో దే వాంట్ టు డూ సంథింగ్ బిగ్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ దేర్ లైఫ్ అండ్ దే వాంట్ టు షో ద వరల్డ్ నా వర్క్ ఎలా ఉంటుంది అని చూపించాలని తాపత్రయం బాగా ఎక్కువ వీళ్ళందరికీ. సో దాంతో ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ కానీ లేకపోతే డిసిప్లిన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇమ్మెన్స్ అనమాట ఫర్ అవర్ ఫిలిం. సో ఈరోజు వీ హ్యావ్ అ రెస్పెక్ట్ ఫర్ అవర్ ఫిలిం. సో దట్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ all these people's effort, not one person's effort. This is like I felt this is one of the best team effort like so far I experienced. And nenu films ku work chesanu, I know a lot of films like okay ye department lo ela untadi enti ani, but like this is a film like every department is like very genuine and very effective. Okay, super. So Shweta, ee movie, this whole shooting thing, what is your best moment and worst moment both? అంటే ఇట్ మైట్ బి మీకు ఆ డైలాగ్ నచ్చుండొచ్చు, లేకపోతే ఆ అట్మాస్ఫియర్, లేకపోతే ఆ మేకింగ్ ఆ సపోర్ట్ నచ్చుండొచ్చు, లేకపోతే మంచి అప్లాజ్ వచ్చి ఉండొచ్చు షూటింగ్ టైంలో అలాగా. బెస్ట్ మూమెంట్ అంటే సింగ్ సౌండ్ డబ్బింగ్ కాబట్టి మేము యాక్చువల్లీ మోండా మార్కెట్లో వీ హ్యావ్ టు రన్ అనమాట. మోండా మార్కెట్ ఫుల్ బిజీ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే రామ్సెస్ ఒక బ్యాగ్ పట్టుకొని ఉరుకుతున్నాడు, ఆ ట్రైలర్ లో కూడా ఉంటారు షార్ట్, నేను దాని వెనకాల ఉరుకుతున్నాను అనమాట. సో మాకు దెబ్బలు కూడా మేకప్ ఆర్టిస్ట్ బ్రిలియంట్. ఎలా ఉంటాయంటే నిజంగా దెబ్బలు దగ్గర నిజంగా యూ ఫీల్ లైక్ నిజంగానే అక్కడ ఏదో మేము తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆ సో జనరల్ పబ్లిక్ లో పరిగెత్తారా? పరిగెత్తితే అక్కడ వాళ్ళు దొంగ దొంగ అని చెప్పి, బికాస్ మా వెనకాల ఒడిలు పరిగెత్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న పబ్లిక్ లో మా వెనకాల ఉరుకుంటూ వచ్చి ఓకే అప్పుడు చెప్పాం మధ్యలో కెమెరాస్ అక్కడిక్కడ ఉన్నాయి రియలైజ్ ఆర్ దేవర్ థింకింగ్ ఈజ్ మేము డబ్బులు తీసుకొని పారిపోతామని వాళ్ళు, అంటే వీళ్ళెవరో దొంగలు అన్న ఇది ఐ థింక్ అంత ఆర్గానిక్ గా మేము, దట్ వాస్ ఫర్ మీ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఇట్స్ లైక్ రియలీ గుడ్ మూమెంట్. ఓకే, సో అది తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు అక్కడ పబ్లిక్? అది దట్ ఈస్ ద బెస్ట్ రియాక్షన్ ఐ హావ్ సీన్. అంటే హీస్ ఫీలింగ్ షై. ఓకే, అది లైక్ నేను తప్పు చేశానేమో అంటే ఆబ్వియస్లీ లైక్ అంటే అతనికి ఎలా ఉంటుంది సడన్ గా రిలీజ్ అయ్యేసరికి ఇట్స్ లైక్ ఏ బ్లాంక్ టు హిమ్. అతను స్వామి మాల వేసుకున్నాడు. ఓకే, అండ్ సడన్ గా రిలీజ్ అయ్యేసరికి ఓకే ఓకే లైక్ ఐ మేడ్ ఏ మిస్టేక్ అనే ఫీలింగ్ తో ఉన్నాను. బట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ అండ్ కామ్. అన్నమాట. దాని తర్వాత అదే మేము షూట్ చేస్తుంటే అక్కడ అందరూ ఒక స్పేస్ లో స్మైల్, అప్పుడు టెలింగ్ నవ్వండి, బట్ అందరూ లైక్, అండ్ దాని తర్వాత పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్, వీళ్ళు ఏదో షూట్ చేస్తున్నారంటే అది మర్చిపోయి లైక్ విష్ ఆల్ దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. వర్స్ట్ మూమెంట్స్ అంటే ఒక షార్ట్ మాత్రం నేను ఒక రోజు లైక్ ఎన్ని టేక్లు, చాలా టేకులు తిన్నాం. లైక్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1-2 AM వరకు అవి షూటింగ్ ఫర్ వన్ మోర్ ప్రాజెక్ట్. నేనేమనుకున్నానంటే నేను సూపర్ ఉమెన్ని వెళ్ళినమ్మటే మళ్ళీ ఈ షూట్కి చేసేస్తాను, ఇంటికి వెళ్ళి ఐ ఫ్రెష్ ఉండా టుక్ అ బాత్ అండ్ దెన్ ఇది ఫ్రెష్ డే న్యూ ఎనర్జీ అన్నట్టు వెళ్ళాను. బట్ ఐ కుడ్ నాట్ ఫోకస్, డామ్ అంటే ఓవర్ వర్క్ అయిపోయింది. మేబీ దట్స్ మై బ్యాడ్ ఆర్ మై మిస్టేక్. అది కూడా అంత ప్రొలాంగ్ అవుతుంది అనుకోలేదు. సో I could not do that shot అనమాట. ఓకే, ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్ నాట్ హ్యాపెనింగ్. నాది ఏంటంటే ఫేస్, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ పీపుల్ విల్ నో, ద డైరెక్టర్ నోస్ you're not here. ఓకే, ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఆ రోజు స్కెడ్యూల్ వేస్ట్ అయింది బికాస్ ఆఫ్ యూ. That's because I was not there. Okay. And but the team is very supportive అనమాట. So they kind of understood. ఒక 4-5 టేక్స్కి వాళ్ళకి అర్థమైపోయింది. నేను కూడా చెప్పాను ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ టుడే అని. సో దే మూవ్డ్ ఆన్ విత్ ది, అంటే ఆ స్కెడ్యూల్ అంటే ఆ లొకేషన్ అది మాత్రం నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుని దే మూవ్డ్ ఆన్. బట్ అది నేను ఆ రోజు ఐ కుడ్ నాట్ డూ, సో ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ అనమాట. బట్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ నాట్ రియలీ, దట్ ఐ ఫీల్ ఇస్ నాట్ అ గ్రేట్ మూమెంట్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ మనకు అది ఉంటుంది కదా. సో దట్ ఇస్ ఇట్. అదర్వైజ్ సినిమా మొత్తం అసలు తేతాడి పోచమ్మ గుడి, ఇట్ వాస్ లైక్ అమేజింగ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్.
సూపర్. దాని నుంచి చూస్తుంటే ఉరుకుతున్నారు రేతడి పోచమ్మగుడి మంచి తెలంగాణ స్లాంగ్ మాత్రం బయటకు వచ్చేస్తుంది. వెరీ నైస్. సో రాన్స్ అంటే బీయింగ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ యూ హవ్ సీన్ సో మెనీ బిగ్ సెలబ్రిటీస్, బిగ్ హీరోస్, యూ వర్క్ విత్ దెమ్. అంటే కాస్ట్యూమ్ డిజైన్ చేసేసి వాళ్ళు యాక్ట్ చేసేది మీరు పక్క నుండి చూసి ఉండొచ్చు చాలాసార్లు. బట్ మీరు బీయింగ్ అన్ యాక్టర్ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మిమ్మల్ని మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇచ్చేటప్పుడు హవ్ యూ ఫెల్ట్ ఇట్? అంటే లైక్ ఏమైనా భయం అనిపించిందా లేకపోతే నర్వస్ అనిపించిందా? ఫస్ట్లీ నేను మీరు అన్నట్టు కెమెరా లైక్ దగ్గర నుంచోడు అంటే లైక్ వెదర్ ద అంటే కాస్ట్యూమ్ డిజైన్ చేసేసిన తర్వాత అదంతా ప్రాపర్గా సెట్ అయిందా లేదా, సెట్ అయిపోతే ఐ యూస్ టు మూవ్ లైక్ ఐ నెవర్ యూస్ టు స్టే అండ్ అంటే ఐ నెవర్ యూస్ టు అబ్జర్వ్ స్ట్రైట్లీ స్పీకింగ్. ఎందుకంటే బికాస్ లైక్ నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో ఐ యూస్ టు గో అండ్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై వర్క్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్, సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఆఫ్ అంటే ఈ క్రాఫ్ట్ తెలియటం వల్ల లేకపోతే ఈ వర్క్ ఎక్స్పీరియన్స్, డైరెక్టర్స్తో మాట్లాడడం లేకపోతే సినిమాటోగ్రాఫర్స్తో మాట్లాడడం, సో అండర్స్టాండింగ్ ద టెక్నికాలిటీస్, సో వర్క్ చాలా ఈజీ అయిపోయింది. అంటే ఫస్ట్ డే కొంచెం వెరీ లైట్ కాన్షియస్నెస్ అండ్ ఫస్ట్ డే లెక్ చేసేసాం. అండ్ సింగ్ సౌండ్ అనేది కొంచెం భయం ఉంది, ఎందుకంటే సింగ్ సౌండ్ అనేది యూ షుడ్ బి ఏ ప్రొఫెషనల్ యాక్టర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఇట్స్ లైక్ వే డిఫికల్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే బికాజ్ సింగ్ సౌండ్ అనేది లైక్ ఓకే పెద్ద పెద్ద అవార్డ్ ఫిలిమ్స్ లేకపోతే తెలుగులో కూడా హార్డ్లీ యూ నో లైక్ యూ కెన్ కౌంట్ పెళ్లి చూపులు ఈస్ ద ఫిలిం లైక్ విచ్ వీ నో వెరీ వెల్ దట్ ఇట్స్ అ సింగ్ సౌండ్. అండ్ చాలా క్వైట్ గా ఉండాలి, పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు సైలెంట్ కొంచెం కూడా సౌండ్ అవ్వదు. విజయ్ దేవరకొండ ఇస్ వన్ సూపర్ డూపర్ యాక్టర్. మిగతా వాళ్ళందరూ దర్శన్ లైక్ దే ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ దే డిడ్ లైక్ థియేటర్ అండ్ ఆల్. అండ్ ఏమో సింగ్ సౌండ్ అంటున్నారు డైరెక్టర్ ఏమో, అసలు ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ బికాస్ దట్స్ హిస్ హోల్ ఐడియా. సో వద్దు సింగ్ సౌండ్ అని కొంచెం అనిపిస్తుంది, చెప్తున్నాను కానీ బట్ స్టిల్ లైక్ అంటే అతను నో అని చెప్పడం అతను అది వద్దు అని అదే తీయటం అయితే ఉండదు, కంపల్సరీ సింగ్ సౌండ్ అని తెలుసు. ఠీకే ఓకే సి ఇప్పుడు అన్నీ ఫిక్స్ అయిపోయింది, లైక్ లెట్స్ ట్రై లైక్ దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. అండ్ చేసిన తర్వాత ఫస్ట్ డే విజువల్స్ 2 days or 3 days తర్వాత ఒక రఫ్ కట్ కింద పంపించారు. పంపిస్తే చూసుకున్న తర్వాత ఫస్ట్ పర్సన్ ఐ షోడ్ ఈజ్ లైక్ మై వైఫ్. ఓకే. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ యూకేలో ఉంటాడు, జుబేర్ అని. సో ఐ ఫార్వర్డ్ ఇట్ టు హిమ్. అండ్ అప్పటి వరకు వాళ్ళకు కూడా నమ్మకం లేదు నేను యాక్టర్ కింద సర్వే. ఓకే వీడికి ఇంకా ఆ పిచ్ ఉంది, లైక్ వీడు చేస్తాడు, ఇంకా వీడైతే లైక్ మాండు చేయటం. సో బట్ ఆ విజువల్స్ చూసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ బిలీవింగ్ మీ, ఓకే వీడిలో ఒక యాక్టర్ ఉన్నాడు, వీడు చేయగలడు అని చెప్పేసి. సో దాని నుంచి చూస్తుంటే నేనే నమ్మలేకపోతున్నాను, దాని నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, మీరేనా అక్కడ యాక్ట్ చేసింది అనుకుంటున్నాను, చాలా సైలెంట్ గా ఉన్నారు. ఫ్రమ్ దేర్ the confidence started pumping up more and especially like work చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రొఫెషనల్ యాక్టర్స్. అంటే as you mentioned సుధాకర్ గారు and రవి వర్మ and all like so they know their skill, they are very good in their skill. And even తన సినిమాలోకి ఆడిషన్ అయిన వెంటనే కూడా నన్ను అందరూ భయపెట్టారు, షీఈస్ గోయింగ్ టు బి డామ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ నువ్వు ఏమవుతావో మాకే భయం వేస్తుంది నేను చూస్తుంటే అని చెప్పేసి దట్ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్స్ ఐ యూస్ టు హియర్. అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫస్ట్ డే కొంచెం వాళ్ళకు కూడా ఉండేది అదే నువ్వు, బట్ వన్స్ లైక్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ లైక్ ఓకే ఈజ్ ఆల్సో పెర్ఫార్మింగ్, ఈజ్ ఆల్సో డెలివరింగ్, ఈజ్ ఆల్సో కోఆర్డినేటింగ్. సి ద కోఆర్డినేషన్ వచ్చేసిందా మీలో? అందరూ ఇలా అనేస్తున్నారు నన్ను, ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ అని. సి ఇట్స్ నాట్ బికాస్ అందరూ అంటారని. సి ఐ నెవర్ రియాక్ట్ ఫర్ వాట్ పీపుల్ థింక్, వాట్ పీపుల్, బట్ నాకు యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్, నాకు యాక్టర్ అవ్వడానికి నాకేం కావాలనే క్వాలిటీస్, నేనేం చేయాలనే తపన నాకు ఎక్కువ. వాళ్ళు వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను కానీ బట్ ఐ నెవర్ యూస్ టు గెట్ బాదర్డ్ బై సమ్వన్. సో వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓకే డీసెంట్లీ ఓకే అని నేను అనుకున్నాను, బట్ లైక్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ఓకే లైక్ ఓకే లైక్ హీస్ ఇన్ సింక్. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది,
అరే ఇప్పుడు కొత్తోడు అంటున్నారు ఏమి రాదు లైక్ సో ఇప్పుడు లైక్ చేసిన తర్వాత ఈ సినిమా కూడా బిస్కెట్ అవుతుందా అనే భయం అందరికీ ఉంటుంది. సో అలాగే వీళ్ళకి కూడా ఉంది. బట్ లక్కీలీ థింగ్స్ వెంట్ వెల్ అండ్ ఈవెన్ మై డైరెక్టర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ మై అవుట్కమ్. ఈవెన్ తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే Ram will become an asset for the film and like that's what he mentioned. Yeah. So in that way I think as a fresher like it's for the first film and naku inkokati entante the best compliments from lots of people is like I'm not looking like a new actor newcomer అని చెప్పేసి that's the best compliment. Even all these people also preview చూసినప్పుడు ద సేమ్ థింగ్ మెన్షన్డ్. అప్పటి వరకు నేను అనేవాడిని వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్ట్ నేనేమో జూనియర్ ఆర్టిస్ట్ అని ఐ యూస్ టు మెన్షన్ మై సెల్ఫ్. అండ్ దెన్ దే ఆర్ లైక్ నో యూ ఆల్సో సీనియర్ ఆర్టిస్ట్ బట్ యూ జస్ట్ ఆ టైంలో అలా యాక్ట్ చేసావు అంతే మాకు అర్థం కాలేదు అనే టైంలో యూస్ టు. But it was fun. Yeah, it was a great experience. Super. Yeah. Wonderful. So Shweta, what you want to say that one word about the movie success to audience, like both of you? సో 2 million వ్యూస్ దాటిపోయింది ట్రైలర్ అండ్ సినిమాకి కూడా చాలా మంచి రెస్పాన్స్ సోషల్ మీడియాలో మీరు అందరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎవరెవరైతే చూడలేరో పర్చేస్ సినిమా ఫ్రెష్ కాస్ట్ అండ్ అమేజింగ్ టెక్నికాలిటీస్ బ్యూటిఫుల్ విజువల్స్. వన్ వర్డ్ అన్నట్టున్నారు. ఓకే అందుకే మెన్షన్ చేశాను యాక్చువల్లీ ఫస్ట్ నుంచి. ఓకే దట్ ఇస్ పర్చేస్. డెఫినెట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ రేట్ us on IMDb. Super. Thank you so much for your wonderful time and thank you. All the best and all the very best and I hope this kind of successful movies ఇంకా చాలా చేయాలి and మీరు కూడా ఆ 15 years as a actor గా ఇంకా అలానే కంటిన్యూ అవ్వాలి. ఆ ప్యాషన్ నుంచి యాక్టింగ్ కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you. సో వ్యూయర్స్ చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ పచ్చీస్ చిట్ చాట్. సో మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.